అయోధ్య బాబ్రీ మసీద్ వివాదం శతాబ్దాల కాలం నాటిది. స్వాతంత్రానంతరం కూడా ఈ వివాదం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 2.77 ఎకరాల స్థలంపైనే వివాదం. అదే రాముడు పుట్టిన స్థలం, మసీదు నిర్మించిన స్థలం. 16వ సెంచరీలో అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారు. దీంతో ఈ వివాదం కాస్త ప్రారంభమైంది. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతోంది. ఇంతకీ మళ్ళీ ఈ వివాదం కొనసాగడానికి కారణాలేంటి? ఎలక్షన్ టైంలో వివాదం ఎలా ఉండబోతోంది? తర్వాత పరిణామాలేంటి? భారతదేశంలో ఇంకా కొనసాగుతున్న మసీదు వివాదం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే బెంగాల్ ఎన్నికలు. బాబ్రీ మసీదు ప్రతిపాదన తెచ్చిన ఎమ్మెల్యే. భారతదేశంలో కొనసాగుతున్న కీలక వివాదాల్లో మందిర్ మసీద్ వివాదం అత్యంత కీలకమైనది. మందిర్ మసీద్ వివాదంలో సంయమనం పాటించాలంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత పురావస్తు సర్వే మాజీ ప్రాంతీయ డైరెక్టర్ కెకే మహ్మద్. ఇదే సమయంలో అటు హిందువులకు ఇటు ముస్లింలకు కీలక సూచనలు చేశారు. రామ జన్మభూమి, మధుర, జ్ఞాపవాసి స్థలాలను ముస్లింలు ఇష్టపూర్వకంగా అప్పగించాలని, ఇదే సమయంలో హిందువులు మరిన్ని డిమాండ్లు చేయకుండా ఉండాలని సూచించారు మహ్మద్. వాదనలు విస్తరించడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా మందిర్ మసీదు వివాదంపై అనేక పిటిషన్లు కోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. 4వ అధికారం కోసం మమత ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి. ఇంకోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ పై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. డిసెంబర్ 6 అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు. అదే రోజున ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ లో మసీదు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. అయితే ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మసీదు నిర్మాణంలో పాల్గొనబోరని సందేశాన్ని ఎమ్మెల్యేకు తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ సమస్యను పార్టీ నాయకత్వం చూసుకుంటుందని బెంగాల్ మంత్రి బ్రాత్యా బసు అన్నారు. ఎమ్మెల్యే నిరంతరం తన అభిప్రాయాలను మార్చుకుంటున్నారన్నారు. అయితే డిసెంబర్ 6న ముర్షిదాబాద్ లోని బెల్లంగాలో బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయాలనే ప్రణాళికలను ఎమ్మెల్యే తీసుకొచ్చారు. అయితే హుమాయున్ కబీర్ ప్రకటనలు శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తుంటే ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని బెంగాల్ గవర్నర్ ఆనందా బోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై కోల్కతా మేయర్, టీఎంసీ సీనియర్ నేత ఫిర్హాద్ హకీం స్పందించారు. తమ పార్టీ లౌకిక సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని, ముర్షిదాబాద్ కు చెందిన తమ ఎమ్మెల్యే ఒకరు అకస్మాత్తుగా బాబ్రీ మసీదు కడతారని ప్రకటించారు. ఈ విషయంలో ఆయన్ను ముందే హెచ్చరించామని, పార్టీ నిర్ణయం ప్రకారం హుమాయున్ కబీర్ ను సస్పెండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బాబ్రీ మసీద్ను తిరిగి నిర్మించేందుకు ప్రజాధనాన్ని ఉపయోగించాలని అనుకున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. నెహ్రూ, సర్దార్ పటేల్ మధ్య స్నేహం ఉందని చెబుతూ మతపరమైన స్థలాల నిర్మాణానికి ప్రజానిధులను ఎప్పుడు ఉపయోగించకూడదని నెహ్రూ నిర్ణయించుకున్నారని ఎంపీ చెప్పారు. బాబ్రీ మసీదును ప్రజాధనంతో నిర్మించేందుకు నెహ్రూ సిద్ధమయ్యారని, అయితే సర్దార్ పటేల్ ఆయనను ఆపారని చెప్పారు. కాగా ఈ వివాదం ఇప్పటిది కాదు. 16వ సెంచరీలో అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారు. దీంతో వివాదం ప్రారంభమైంది. 1528లో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారు. ఆ తర్వాత 1949లో హిందువులు అందులో రాముడు, సీతాదేవిల విగ్రహాలను ఉంచారు. మొఘలులు, బ్రిటిష్ వారి హయాంలోనూ ఈ వివాదం కొనసాగింది. ఇప్పటికీ కొనసాగుతుంది. రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించారనే ఆగ్రహంతో 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. దీంతో ఇది మరింతగా చర్చనీయాంశమైంది. 1949 డిసెంబర్లో మసీదులో రాముడు, సీతాదేవిల విగ్రహాలు కనిపించాయి. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నాటి యూపీ సీఎంతో మాట్లాడారు. దీనిపై మాట్లాడాలని, అలాగే విగ్రహాలు మసీదు నుంచి తొలగించాలని చెప్పారు. అయితే దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు తొలగించేందుకు నిరాకరించారు. దీంతో అప్పుడు మసీదు గేట్లు మూసుకున్నాయి. ఆ తర్వాత 40 ఏళ్లకు అంటే
1989లో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు ఉన్నాయి. మసీదు గేట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. దీంతో విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ పార్టీ అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అద్వానీ రథయాత్ర, ఆ తర్వాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి. 400 ఏళ్ల నాటి మసీదును కూల్చేశారు. అక్కడ అంతకు ముందు ఉన్న రామాలయాన్ని కట్టాలని డిమాండ్ చేశారు. 1992లో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటనపై లిబార్హన్ కమిటీని వేసింది. 1528వ సంవత్సరంలో మొఘల్ రాజ్ అప్పటికే అక్కడ ఉన్న రామాలయాల్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని హిందువులు ఆరోపిస్తున్నారు. అయోధ్య రాముడి పుట్టిన స్థలంగా కొలుస్తారు. అలాంటి అయోధ్యలో ఆలయాన్ని కూల్చేసి బాబర్ మసీదును కట్టాడని చెబుతారు. అయోధ్యలో మసీదు కట్టిన కారణంగా ఘర్షణలు ఇటీవలి కాలంలోనే కాదు, ఆనాడే జరిగాయి. తొలిసారి 1553లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నట్లుగా చెబుతారు. ఇక 2018లో సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం సమసిపోయింది. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పిచ్చింది. అలాగే మసీదు నిర్మాణానికి యూపీ ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఆదేశించింది. దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది.